హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. చూడండి, మనకి టెట్ ఎగ్జామ్ అనేది చాలా తక్కువ డేసే ఉంది. అవునా, ఇంకా హార్డ్లీ ఒక 1 వీక్లో మనకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవబోతుంది. మెన్సురేషన్ 2D అలాగే 3D అలాగే జామెట్రీ నుంచి మనకి ఎలాంటి క్వశ్చన్స్ అనేది ఈసారి జరగబోయే ఎగ్జామ్లో రాబోతాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. ఓకేనా? సో మనం అన్ని పేపర్స్ని తీసుకొని ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. పేపర్ 1 అలాగే పేపర్ 2 ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. ఓకే, సో క్లియర్గా చూద్దాం క్వశ్చన్ అనేది. If each side of a triangle is 1/3 of its perimeter, what kind of triangle is this? అవునా, ఒక త్రిభుజం యొక్క ప్రతి భుజం పొడవు దాని చుట్టూ కొలతలతో 1/3 ఉంటాయి. అది ఏ రకమైన త్రిభుజం అనేది క్వశ్చన్. అవునా, సో ఫస్ట్ క్లియర్గా చూడండి. ఇది మనకు ట్రయాంగిల్ ఇచ్చాడు. అవునా, ప్రతి సైడ్ అన్నాడు. ఈచ్ సైడ్ అంటే ఏంటి? ప్రతి సైడ్ 1/3 ఉంది అంటున్నాం. అవునా, అయితే ఇది ఎలాంటి ట్రయాంగిల్ అన్నప్పుడు అన్ని సైడ్స్ ఎలా ఉన్నాయి? మనకి సేమ్ ఉన్నాయి కదా. సేమ్ అంటే మనకి ఏంటి? ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఏ ట్రయాంగిల్ అవుతుంది? ఈక్వలేటరల్ ట్రయాంగిల్. చాలా ఈజీ క్వశ్చన్ అనమాట, డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఏ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ హ్యావ్ ది సేమ్ ఏరియా. అవునా, సో క్లియర్గా చూడండి. ఇది స్క్వేర్ కదా. స్క్వేర్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ఈక్వల్ టు రెక్టాంగిల్ యొక్క ఫార్ములా ఏంటి? ఏరియాది లెంత్ ఇంటూ బ్రెడ్త్. అవునా, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఇస్ 6. అవునా, స్క్వేర్ యొక్క సైడ్ 6 అంటే ఏ స్క్వేర్ అంటే ఏమవుతుంది? 6 స్క్వేర్. అవునా, 6 ఇంటూ 6 ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఇది లెంత్ ఇచ్చాడు ఎంత? 12. బ్రెడ్త్ ఎంత మనకి? ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అవునా, క్వశ్చన్ తెలుగులో కూడా చూడండి. ఒక చతురస్రం మరియు ఒక దీర్ఘ చతురస్రం సమాన వైశాల్యం కలిగి ఉన్నాయి అంటే ఏరియా సేమ్ అని ఇచ్చాడు. ఆ చతురస్రం యొక్క ప్రతి భుజం పొడవు 6 సెంటీమీటర్లు మరియు దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 12 సెంటీమీటర్లు అయితే దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు ఎంత అన్న క్వశ్చన్. జస్ట్ మనకు బ్రెడ్త్ అడుగుతున్నాడు. 6 1s 6 2s 2 1s 2 3s. సో బ్రెడ్త్ ఈక్వల్ టు హౌ మచ్? 3 meters. ఓకే, 3 centimeters. దట్ ఈస్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఇస్ 64 సెంటీమీటర్ దెన్ ది ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఇస్. ఓకే, ఒక చతురస్రం చుట్టుకొలత 64 సెంటీమీటర్లు అయితే ఆ చతురస్ర వైశాల్యం ఎంత? అవునా, పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఫార్ములా ఏంటి? 4a కదా. 4a ఈక్వల్ టు 64 అయినప్పుడు మనకు అడుగుతుంది ఏంటి? ఏరియా అడుగుతున్నాడు. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ఈక్వల్ టు హౌ మచ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 4 1s 4 16s. ఏ వాల్యూ 16 అయినప్పుడు ఏ స్క్వేర్ ఏమవుతుంది? 256 కదా. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా చాలా ఈజీ అనమాట. ఓకే, నెక్స్ట్. ద రేషియో ఆఫ్ డయామీటర్ టు రేడియస్ ఇన్ ఏ సర్కిల్ రెస్పెక్టివ్లీ ఇస్. ఒక వృత్తంలో వరుసగా వ్యాసం మరియు వ్యాసార్థాల నిష్పత్తి ఎంత? అవునా, ఇది సర్కిల్ అయితే ఇది రేడియస్. అవునా, డయామీటర్ అంటే ఏంటి? టోటల్ కదా. చూడండి ఎన్ని పార్ట్స్ ఉంది? ఇది 2 parts ఉంటే డయామీటర్ అనేది. రేడియస్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంటుంది? ఓన్లీ 1 part. 2:1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, మీరు అలా కన్ఫ్యూజ్ అయితే డయామీటర్ ఈక్వల్ టు 2r కదా. ఓకేనా, డయామీటర్ బై రేడియస్ ఈక్వల్ టు హౌ మచ్? 2/1. దట్ ఈస్ 2:1. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. ద నెంబర్ ఆఫ్ ట్రయాంగులర్ ఫేసెస్ ఇన్ స్క్వేర్ పిరమిడ్ ఇస్. అవునా, సో చతురస్రాకార పిరమిడ్ లో ఉండే త్రిభుజాకార ముఖాల సంఖ్య ఎంత? ఇది మనకి స్క్వేర్ పిరమిడ్ కదా. అవునా, ఇందులో మనకి ఎన్ని ట్రయాంగిల్ షేప్ ఉన్న ఫేసెస్ ఉన్నాయని అడుగుతున్నాడు. అవునా, క్లియర్ గా చూడండి. ఇది 1 side 2 3 and 4. టోటల్ మనకి ఎన్ని ట్రయాంగులర్ ఫేసెస్ ఉన్నాయంటే 4 ట్రయాంగులర్ ఫేసెస్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ద ఏరియా ఆఫ్ అన్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ హ్యావింగ్ పెరిమీటర్ 36 centimeters. ద లెంత్ ఆఫ్ ది అన్ఈక్వల్ సైడ్ ఇస్ 10 centimeters. క్లియర్గా చూడండి. మనకేమి ఇచ్చాడు? ఒక ఐసోసెల్స్ ట్రయాంగిల్ ఇచ్చాడు. క్వశ్చన్ తెలుగులో కూడా చూద్దాం. చుట్టుకొలత 36 సెంటీమీటర్లు మరియు అసమాన భుజం పొడవు 10 సెంటీమీటర్లు కలిగిన సమద్విబాహు త్రిభుజ వైశాల్యం ఎంత? అవునా, ఇది మనకి ఐసోసెల్స్ ట్రయాంగిల్. అవునా, ఈ రెండు సైడ్స్ ఎలా ఉన్నాయి? ఈక్వల్ గా ఉన్నాయి. ఇదేమో మనకి అన్ఈక్వల్ సైడ్. మనకి ఇచ్చింది ఏంటి? అన్ఈక్వల్ సైడ్ ఇచ్చాడు. బి అనేది ఎంత? 10 ఇచ్చాడు. పెరిమీటర్ ఏంటి ఫార్ములా ఐసోసెల్స్ ట్రయాంగిల్ కి? 2a + b కదా. పెరిమీటర్ వాల్యూ కూడా తను ఇచ్చాడు ఆల్రెడీ 36. 36 ఈక్వల్ టు 2a అంటే మనకు తెలియదు ప్లస్ b అంటే 10. అవునా, సో 36 - 10 ఎంత? 26. 26 ఈక్వల్ టు 2a అయితే ఏ వాల్యూ ఎంత? 13. మనకి క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో క్లియర్గా చూడండి. ద ఏరియా అడుగుతున్నాడు. అవునా, ఏరియాకి ఫార్ములా ఏంటి? బేస్ ఇంటూ హైట్ కదా. బేస్ ఏమో 10 కదా. టోటల్ 10 అయితే ఇది 5 ఇది 5. అవునా, సో క్లియర్గా చూడండి. 5 5 ఇది హైట్. అవునా, సో చూడండి ఏ వాల్యూ ఎంత? 13 వచ్చింది. జస్ట్ మనం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుంటే ఇదేమో 5 13 అయితే మనకేంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ థియరం నుంచి ట్రిగ్నోమెట్రిక్ ట్రిప్లెట్స్ ఏంటి? 5 12 13 అనేది మనకి ట్రిప్లెట్స్ అవుతాయి. అవునా, కాబట్టి ఇది 12 అవుతుంది. క్లియర్గా చూడండి. ఏరియా ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. హాఫ్ ఇంటూ బేస్ ఎంత మనకి? టోటల్ కదా. బేస్ అంటే ఈ మొత్తం బేస్ మనకు. అవునా, 5 కాదు, టోటల్ బేస్. టోటల్ ఎంత? 10 కదా.
అవునా. 10 ఇంటూ హైట్ ఎంత వచ్చింది 12. ఓకే, 2 1s 2 6 6 ఇంటూ 10 ఎంత 60 సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ రైట్ ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా మన ఎక్స్ప్లెనేషన్ కనుక క్లియర్గా నచ్చినట్టయితే తప్పకుండా సెషన్ని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మన సెషన్లో మన ఛానల్లో వేయడం జరుగుతుంది కాబట్టి ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ఓకే, నెక్స్ట్ ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ హూస్ డయాగనల్ ఇస్ 11√2 సెంటీమీటర్స్. 11√2 సెంటీమీటర్లు కర్ణం కలిగిన చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? ఇది డయాగనల్ అన్నాడు కదా, అవునా. క్లియర్గా చూడండి, ఇది స్క్వేర్, అవునా. ఆల్ సైడ్స్ ఎలా ఉంటాయి మనకి ఈక్వల్గా ఉంటాయి. డయాగనల్ ఎలా ఉంటుంది, √2a కదా. డయాగనల్ అంటే √2a. √2a ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 11√2 అయితే ఏరియా అడుగుతున్నాడు. ఏరియా అంటే ఏంటి, ఫార్ములా a స్క్వేర్ ఈక్వల్ టు ఫార్మ్ వచ్చి అనేది క్వశ్చన్. √2 క్యాన్సిల్. ఏ వాల్యూలు ఎవరైనప్పుడు ఏ స్క్వేర్ ఏమవుతుంది, ఏరియా అంటే ఏ స్క్వేరే కదా. ఏ స్క్వేర్ ఎంత 121. దట్ ఈస్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ the side of a square is 8 centimeter. It is cut into 16 equal squares. The area of each small square is. క్లియర్గా చూడండి, ఒక చతురస్రం యొక్క భుజం పొడవు 8 సెంటీమీటర్లు. దీనిని 16 సమాన చతురస్రాకారాలుగా కత్తిరించాడు. ఏర్పడిన ప్రతి చిన్న చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? అవునా, ఇది మనకి స్క్వేర్. అవునా, దీన్ని ఎలా చేస్తాం, 16 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశారు. అవునా, 16 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసి ఈ స్మాలర్ ఉన్నాయి కదా, ఈ 16 వీటి యొక్క ఏరియా ఎంత అనేది క్వశ్చన్. అవునా, సో క్లియర్గా చూడండి, ఏరియా ఆఫ్ ఈ స్క్వేర్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏరియా ఆఫ్ 16 ఇంటూ ఇదే కదా. ఓకే, సో 8 ఇంటూ 8 ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది లార్జ్ స్క్వేర్ ఈక్వల్ టు ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయిందంటే 16 కాబట్టి 16 ఇంటూ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఫార్ములా అంటే ఏ స్క్వేర్. ఇది స్మాలర్ స్క్వేర్ యొక్క ఏరియా, ఇది లార్జ్ స్క్వేర్ యొక్క ఏరియా. ఓకేనా, ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసామంటే 16 పార్ట్స్గా చేసాం కాబట్టి 16 ఇంటూ స్మాలర్ స్క్వేర్ యొక్క ఏరియా. 8 1s 8 2s 2 1s 2 4s. మనకు కావాల్సింది ఏంటి, ఏరియా అడిగాడు. ఏరియా అంటే ఏ స్క్వేరే కదా. ఏ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది 4. దట్ ఈస్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాటిస్ఫైస్ యూలర్స్ ఫార్ములా. కింది వానిలో ఏది ఆయిలర్ సూత్రాన్ని సంతృప్తి పరుస్తుంది? అవునా, యూలర్స్ ఫార్ములా అనేది ఏది సాటిస్ఫై చేస్తుంది, స్పియర్, కోన్, క్యూబ్ అండ్ సిలిండర్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ మీన్స్ క్యూబ్. ఇది డైరెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ the smaller number of stones of size 20 cm by 10 cm required to cover a square field of 2 meter side are. 2 మీటర్ల భుజం ఉన్న చతురస్రాకార పొలాన్ని కప్పడానికి కావాల్సిన 20 సెంటీమీటర్లు మరియు 10 సెంటీమీటర్ల పరిమాణం గల రాళ్ళ సంఖ్య ఎంత? ఇక్కడ మనకి క్వశ్చన్ క్లియర్గా చూడండి, నెంబర్ ఆఫ్ స్టోన్స్ అన్నది మనకు తెలియదు. n ఇంటూ 20 ఇంటూ 10. ఓకే, ఇది సెంటీమీటర్స్లో ఉన్నాయి కదా, యూనిట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. ఎందుకంటే ఇవేమో సెంటీమీటర్స్లో ఇచ్చాడు, ఇదేమో మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి 20 సెంటీమీటర్ ఇంటూ 10 సెంటీమీటర్ ఈక్వల్ టు. ఓకేనా, సో మనకి స్క్వేర్ సైడ్ అడుగుతున్నాడు కదా. స్క్వేర్ సైడ్ ఫార్ములా ఏంటి, స్క్వేర్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ కదా. సో ఏ స్క్వేర్ అంటే 2 meters హోల్ స్క్వేర్. ఓకే, ఎన్ ఇంటూ సో 20 ఇంటూ 10 సెంటీమీటర్ స్క్వేరే కదా. అవునా, క్లియర్గా చూడండి, 2 square ఇంటూ 4 meter square. అవునా, 4 ఇంటూ 1 meter ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్ కదా. అవునా, 1 meter ప్లేస్లో మనం ఏం రాస్తాం, 100 ఇంటూ 100 సెంటీమీటర్ స్క్వేరే కదా. యూనిట్స్ మీటర్ స్క్వేర్ నుంచి సెంటీమీటర్ స్క్వేర్కి, సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్ క్యాన్సిల్, ఈ 100 క్యాన్సిల్, మిగిలింది ఎంత 2 1s 2 2s. చూడండి, ఎన్ని ఈక్వల్ టు హౌ మచ్, 2 ఇంటూ 100 200 అనమాట. ఓకే, ఎన్ని స్టోన్స్ మనకి 200 stones. దట్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ విత్ డైమెన్షన్స్ 8 cm 6 cm అండ్ 4.5 cm ఈస్. ఓకేనా, క్లియర్గా మనకి ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ది దీర్ఘ ఘన పరిమాణం యొక్క, సో క్లియర్గా చూడండి, దీర్ఘఘన ఘన పరిమాణం అడుగుతున్నాడు. అవునా, క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఎంత అనేది ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. 8 ఇంటూ 6 ఇంటూ 4.5ని 9/2 లాగా రాయడం వల్ల మనకి క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా అవుతుంది. 2 1s 2 3s. క్లియర్గా చూడండి, సో 9 3s 27. అవునా, 7 8s 56. యూనిట్స్ ప్లేస్లో 6 ఉన్న ఆప్షన్ ఇది ఒకటే కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని కూడా లేదు ఇక్కడ. ఓకే, నెక్స్ట్
ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సెమీ సర్కిల్ ఇస్ 72 సెంటీమీటర్. ఓకేనా, సెమీ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటి క్లియర్గా చూడండి. ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇట్స్ డయామీటర్ ఇస్. ఇదే క్వశ్చన్ మనం తెలుగులో కూడా క్లియర్గా చూద్దాం. సో క్వశ్చన్ ఏమంటున్నాడు, ఒక అర్ధవృత్త పరిధి 72 సెంటీమీటర్లు అయితే దాని వ్యాసం ఎంత అనేది క్వశ్చన్. అవునా, సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా ఏంటి, πr + 2r కదా. πr + 2r అనేది 72 అయితే డయామీటర్ d ఈక్వల్ టు హౌ మచ్ అనేది క్వశ్చన్. ఓకే, సో పై అంటే ఇందులో r కామన్గా తీద్దాం. పై అంటే 22/7 + 2 ఈక్వల్ టు 72. అవునా, సో క్లియర్గా చూడండి. సో రేడియస్ ఇంటూ, సో దిస్ ఇస్ క్లియర్గా చూడండి. 7 2s are 14, 14 + 22 అంటే ఎంత 36. 36/7 ఈక్వల్ టు 72. 36 1s are 36 2s. అవునా, రేడియస్ ఏమో 14 వచ్చింది, మనకు కావాల్సింది డయామీటర్. డయామీటర్ ఈక్వల్ టు 2 × 14 దట్ ఈక్వల్ టు 28 is the right answer. What is the answer? Option 4 is the right answer. ఓకే, నెక్స్ట్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీకు ఎంతవరకు వీడియో అర్థమవుతుంది ఏంటి అనేది కూడా మాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ బైసెక్ట్ ఈచ్ అదర్ ఎట్ రైట్ యాంగిల్స్. ఓకే, సో దెన్ ది క్వాడ్రిలేటరల్ ఈజ్, ఒక చతురస్రం యొక్క కర్ణాలు ఒకదానికొకటి లంబంగా ఖండించుకుంటే ఆ చతుర్భుజం ఏంటి అనేది క్వశ్చన్. ఓకే, సో క్లియర్గా చూడండి, మనకి క్వాడ్రిలేటరల్ కదా. అవునా, రాంబస్ చూస్తే, ఓకే, ఇది రాంబస్ కదా. అవునా, డయాగ్నల్స్ ఎలా ఉంటాయి, ఎగ్జాక్ట్గా బైసెక్ట్ అవుతాయి. ఓకేనా, సో రెక్టాంగిల్లో మనకు డయాగ్నల్స్ బైసెక్ట్ అవ్వవు ఎగ్జాక్ట్గా. క్లియర్గా చూడండి, సో ఈక్వల్గా డివైడ్ అవ్వవు. అలాగే ట్రెపిజియం కూడా అవ్వవు, పారలాగ్రామ్ కూడా అవ్వవు. సో ఎగ్జాక్ట్గా మనకు దేంట్లో బైసెక్ట్ అవుతాయంటే ఓన్లీ రాంబస్లో మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఇస్ 30.8 సెంటీమీటర్. అవునా, దెన్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ది క్వార్టర్ సర్కిల్. క్లియర్గా చూడండి. ఓకే, క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అనేది, ఒక వృత్తం యొక్క వృత్త పరిధి 30.8 సెంటీమీటర్లు అయితే పావు వృత్తం యొక్క వృత్త పరిధి ఎంత అనేది క్వశ్చన్. ఓకేనా, ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఫార్ములా ఏంటి, 2πr. 2πr ఈక్వల్ టు 30.8 సెంటీమీటర్ అయితే మనకి క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అనేది ఫస్ట్ మనం రాయాలి. అవునా, క్వార్టర్ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అంటే ఏంటి క్లియర్గా చూడండి. πr క్వార్టర్, ఫస్ట్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా అంటే 2πr కదా, దీంట్లో క్వార్టర్ అన్నాడు /4. ఓకే, ప్లస్ సో మనకి దాంతోపాటు మనకి క్లియర్గా చూడండి ఇది కదా క్వార్టర్ సర్కిల్, దీని యొక్క ఏరియా క్వార్టర్ సర్కిల్ అన్నాడు కాబట్టి 2πr/4. మనకి ఎక్స్ట్రా ఈ రేడియస్ అలాగే ఈ రేడియస్ కూడా వస్తుంది కాబట్టి 2r మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన 2πr/4 + 2r అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో మనకి ఇందులో కావాల్సింది ఏంటి, అన్నోన్ ఫ్యాక్టర్ ఏంటి ఓన్లీ రేడియస్ కాబట్టి ఇక్కడ నుంచి రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేసి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 × 22/7 ఇంటూ రేడియస్ ఈక్వల్ టు 30.8. అవునా, 11 2s, నెక్స్ట్ 11 2s అండ్ 11 8s, 4 1s, 4 7s. ఓకేనా, సో క్లియర్గా చూడండి, ఇది 0.7 కదా. సో 0.7 × 7 హౌ మచ్, 4.9 ఇస్ ద రేడియస్. అవునా, జస్ట్ ఈ రేడియస్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2 × 22/7 ఇంటూ రేడియస్ ఎంత మనకి 4.9 అయినా 49/10 అన్న ఒకటే కదా, ఈ /4 అనేది ఇక్కడ వేస్తున్నాను, ప్లస్ 2r, 2 × 49/10. ఓకే, సో క్లియర్గా చూడండి, 2 1s, 2 2. ఓకే, 2 1s, 2 11s, 7 1s, 7 7s. ఓకే, సో ఈ మొత్తాన్ని కనుక మనం సింప్లిఫై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే 17.5. ఓకే, క్యాలిక్యులేషన్ చేయట్లేదు. సో ప్రాసెస్ మనం క్లియర్గా చూసాం కాబట్టి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ మీన్స్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్, the area of a semicircle is 27.72 square centimeter, then the circumference of a circle is. ఒక అర్ధవృత్తం యొక్క వైశాల్యం 27.72 చదరపు సెంటీమీటర్లు అయితే ఆ వృత్తం యొక్క వృత్త పరిధి ఎంత అనేది క్వశ్చన్. అవును, సో క్లియర్గా చూడండి. సో మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, సెమీ సర్కిల్ యొక్క ఏరియా ఎంత ఫార్ములా ఏంటి,
పై ఆర్ స్క్వేర్ బై 2 కదా, పై ఆర్ స్క్వేర్ బై 2 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 27.72. అవునా, మనకు అడుగుతుంది ఏంటి సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్, ఫార్ములా ఏంటి 2πr ఈక్వల్ టు హౌ మచ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దీని నుంచి 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ బై 2 ఈక్వల్ టు 27.72. ఓకే, 11 2s, ఓకే 11 2s, 11 5s and 11 2s. ఓకే, నెక్స్ట్ 2 2 క్యాన్సిల్. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందంటే 2 into 3 into 7 whole square. ఓకే, సో రేడియస్ ఈక్వల్ టు హౌ మచ్, క్లియర్గా చూడండి 2 3s 6, 6 7s 42. రేడియస్ మనకి 47 వస్తుంది. అవునా, కావాల్సింది ఏంటి మనకి సర్కంఫరెన్స్ 2 into 22/7 ఇంటూ రేడియస్ వాల్యూ ఎంత 42. ఓకే, 7 1s 7 6. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? సో దిస్ ఇస్ 44 into 6, how much 26.4. okay, what is the right answer for this question? 26.4 is the right answer. Okay, next. So a tank is in the shape of a cube whose edge is 0.5 meters, then the volume of the tank in liters. 0.5 మీటర్ల అంచు గల ఒక ఘనాకారపు ట్యాంకు ఘనపరిమాణం లీటర్లలో. అవునా, మనకు కావాల్సింది ఏంటి వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ ఫార్ములా ఏంటి ఏ క్యూబ్ కదా. అవునా, ఏ క్యూబ్ అంటే ఏంటి 0.5 మీటర్స్ హోల్ క్యూబ్. క్లియర్గా చూడండి క్వశ్చన్ ఇక్కడ మనకు అడుగుతుంది ఏంటి లీటర్స్లో అడిగారు. 1 మీటర్ క్యూబ్ ఈక్వల్ టు హౌ మచ్ అంటే 1000 లీటర్స్. 0.5 హోల్ క్యూబ్ అంటే ఏంటి 0.125 మీటర్ క్యూబ్ కదా. అవునా, 1 మీటర్ క్యూబ్ ఈక్వల్ టు హౌ మచ్ 1000 లీటర్స్. సో 0.125 ఇంటూ మీటర్ క్యూబ్ ప్లేస్లో మనం 1000 లీటర్స్ రాయాలి. 1000 లీటర్స్, ఈ పాయింట్కి 3 zeros క్యాన్సిల్. జస్ట్ 125 లీటర్స్ వస్తుంది మనకు ఆన్సర్ అనేది. అవునా, కాకపోతే మనకి జస్ట్ 125లో కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ 10 పవర్ సంథింగ్ ఇచ్చాడు. అవునా, 10 పవర్ 0 అంటే ఎంత 1 కదా, ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1. కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? 100% ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, చూడండి ఇలా మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఆప్షన్స్ ఇలా ఇస్తూ ఉంటాడు. ఓకేనా, వీటి మీనింగ్స్ తెలిస్తే కదా మనం ఏది రైట్ ఆన్సర్ ఏది రాంగ్ ఆన్సర్ పెట్టేది. అందుకోసం పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్. ద నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఆఫ్ ఏ హెక్సాగనల్ ప్రిజమ్ ఈస్. ఓకే, క్లియర్గా చూడండి హెక్సాగనల్ ప్రిజమ్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి అని అడుగుతున్నాడు. అవునా, క్లియర్గా చూడండి సైడ్స్లో ఏమో 6 ఫేసెస్ ఉన్నాయి, టాప్లో ఒకటి బాటంలో ఒకటి, కాబట్టి టోటల్ ఎన్ని ఫేసెస్ ఉన్నాయి 8 ఫేసెస్ ఉంటాయి. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో మెన్సురేషన్ 2D 3D అలాగే జామెట్రీకి సంబంధించి ఎక్కువగా మనకి టెట్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. పేపర్ 1 కానివ్వండి 2 కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా రివిజన్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఈ టాపిక్ రివైజ్ చేయడం వల్ల మీకు ఎక్కువ స్కోర్ అని తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే, సో ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ డబుల్ దెన్ ఇట్స్ ఏరియా బికమ్స్. ఒక చతురస్రాకారం చుట్టుకొలత రెట్టింపు అయితే దాని వైశాల్యం ఇలా మారుతుంది. క్లియర్గా చూడండి పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఫార్ములా ఏంటి క్లియర్గా చూడండి 4a కదా, ఇది డబుల్ అవుతుంది అన్నాడు. అవునా, పెరిమీటర్ డబుల్ అవుతుంది అంటే సైడ్ ఎలా ఉంటుంది, సైడ్ కూడా మనకి డబుల్ అవుతుంది. క్లియర్గా చూడండి పెరిమీటర్ డబుల్ అయితే సైడ్ కూడా మనకి డబుల్ అవుతుంది. అవునా, సో ఇనిషియల్గా ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ కదా. అవునా, సైడ్ ఇక్కడ ఇంతమందికి ఏ ఉండేది కాస్త ఇనిషియల్గా సైడ్ ఏ డబుల్ అవ్వడం వల్ల 2a. అవునా, సో క్లియర్గా చూడండి అప్పుడు మనకేంటి ఏరియా అనేది ఎలా అవుతుంది ఏ కాస్త 2a లాగా చేంజ్ అయిపోయింది కదా. సో 2a హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 4a స్క్వేర్. సో ఎన్ని టైమ్స్ మనకి ఏరియా అనేది ఇంక్రీజ్ అయింది అంటే 4 టైమ్స్ డబుల్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ 4 టైమ్స్ అయింది, 4 టైమ్స్ డబుల్ అవ్వాలి, 4 టైమ్స్ ఏరియా అనేది అవుతుంది. ఓకే, సో చూసారు కదా అండి. సో జామెట్రీ అలాగే మెన్సురేషన్ 2D అలాగే 3Dకి సంబంధించి సో 15th రోజు ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కువగా మనకి ఈ మోడల్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి ఎగ్జామ్లో. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో డెఫినెట్గా దీని నుంచి మీకు చాలా క్వశ్చన్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. మీ అందరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయడంతో పాటు ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.